అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యత్వపు లక్షణాలని మనం ధ్యానం చేస్తున్నాం. 34వ లక్షణాన్ని మనం దాదాపు 2 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా కొన్ని వారాలు ఈ 34 లక్షణాన్నే మనం ధ్యానం చేయబోతున్నాం. కారణం ఏంటంటే ఇక 34వ లక్షణం రోమిలకు రాసిన పత్రిక 12 మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ యొక్క లక్షణం ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా శరీరములను సమర్పించుకొని యుక్తమైన సేవ చేయువారు ఎవరండి? శిష్యులు. ఇది చాలా హెవీలీ లోడెడ్ స్టేట్మెంట్. ఇది చాలా అర్థముతో ఉండిన ఒక స్టేట్మెంట్. ఇది శిష్యులు అంటే ఎవరంటే యుక్తమైన సేవ చేసేవాళ్ళు. ఎవరికి యుక్తమైన సేవ? దేవుడు ఆ యొక్క సేవను చూసి నాకు యుక్తమైనదిగా కనపడుతుందని చెప్పి దేవుడు నువ్వు చేస్తున్న ఇక పనిని బట్టి దేవుడు ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. ఆ రకంగా దేవునికి యుక్తమైన సేవ చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధమును అనుకూలమునైన యాగముగా మన శరీరాలను ఏం చేయాలి? నా అనేది ఏం చేయాలి? పాతి పెట్టాలి. అహము అనేది ఏం చేయాలి? ఉంటే ఆ సేవ దేవునికి యుక్తమైనది కాదు. దేవుని యొక్క సంఘములో ఎప్పుడు మనం అనే మాట రావాలి తప్ప నా అనే మాట రాకూడదు. నువ్వు ఏ పనైనా చెయ్యి, నేను ఈ పని చేస్తున్నాను చెప్పకు. దేవుడికి అవకాశం నాకు ఇచ్చాడు, దేవుడు నా కృప చూపించాడు. ఎప్పుడు నా అని వచ్చిందో సాతాను లక్షణము నీలో ఉన్నట్టు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు. మనము ఆదాము గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? మంచి చెడ్డలను తెలుసుకునేదానికి ఆదాము మనలో ఒకని వాడయ్యనంటే దాని అర్థం నాలో ఒక్కని వాడయ్యనని చెప్పచ్చు కదా దేవుడు. మనలో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు కూడా దేవునిలో త్రిత్వం ఉన్నది. తండ్రి ఎప్పుడు కూడా కుమారుని కనపరుస్తాడు, కుమారుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని, కుమారుని ఏం చేస్తాడు? కనపరుస్తాడు. ఇది బైబిల్ యొక్క పద్ధతి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, ఒకరినొకరు అభినందించుకుంటాం, ఒకరినొకరు గణపరుచుకుంటాం. ఎప్పుడైతే అలాగుంటుందో అప్పుడేమవుతుందో తెలుసా? నా అనే భావన రాదు, మన అనే భావన వస్తుంది. అప్పుడు ఆ సేవ ఏంటి? యుక్తమైంది. ఆ రకంగా మనం ఉండాలంటే శరీర కార్యాలు మనలో ఉండకూడదు. ఏంటి శరీర కార్యాలు? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు మనం చాలాసార్లు చదువుకున్నాం. అక్కడ ఒక 15 శరీర కార్యాల గురించి రాయబడ్డాయి. ఏంటంటే 15 శరీర కార్యాలు. దయచేసి మిడ్విక్ సర్వీస్ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచేది ఒక చిన్న నోట్బుక్, పెన్ తీసుకురండి. ఎందుకంటే అన్నీ వివరించేదానికి ఇక్కడ సమయం ఉండదు. అలాగే ప్రతి ప్రసంగంలో కూడా అన్నిటిని వివరించేదానికి సమయం ఉండదు. కాబట్టి ఒక్క ప్రసంగం పైన దయచేసి మీరు ఆధారపడద్దండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బెరయా సంఘ విశ్వాసంలాగా మీరు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చాడు, ఈ రిఫరెన్స్ని చూసి ఆ రిఫరెన్స్ ద్వారా నాయన ఈ వాక్యం ద్వారా ఇంకా నాతో మాట్లాడు నాయన అంటే దేవుడు ఏం చేస్తాడు?
నీతో మాట్లాడతాడు. చాలామంది ఈ రోజుల్లో దేవుని యొక్క సేవకుల యొక్క సందేశం పైన ఆధారపడతారు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆ సందేశాన్ని జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇది దేవునిలో అభివృద్ధి చెందే విశ్వాసులకు ఉండే లక్షణం. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో అంత ఎక్కువగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం యొక్క లోతు నువ్వు తెలుసుకున్నప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం సత్యం. సత్యవేదం అని పిలుస్తాం కదా. దీంట్లో ఉన్నదంతా సత్యమే. దీంట్లోది కాకుండా మిగతాది ఏదైనా ఉంటే అసత్యంగా ఉండొచ్చు, కానీ దీంట్లో మాత్రం అసత్యం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? నీ లైఫ్లో ఏ పరిస్థితి వచ్చినా కానీ నీ రెఫరెన్స్ ఏంటో తెలుసా? మనుషులు కాదు. వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే మాటల దగ్గరికి వెళ్ళి అనవసరంగా అసత్యాన్ని నువ్వు మూటకట్టుకోకు. మన యొక్క జీవితాలకు అవసరమైన ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. మన జీవితానికి గైడ్ ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యమే అండి. అందుకని కీర్తనకారుడు చెబుతున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. నిన్ను నడిపించేది ఇక లోకంలో మనుషులు కాదు. మనుషుల చేత నడిపించబడేవారిగా మనం ఉండకూడదు. దేవుని దగ్గర రాకముందు మనుషుల చేత నడిపించబడ్డాం. మనుషులు తన జ్ఞానం చొప్పున, తమ మాటల చొప్పున మనల్ని నడిపించారు. కానీ యేసుప్రభు నమ్మామే, బాప్తీసం తీసుకున్నామే, నాయనా నీ కోసం జీవిస్తున్నానని తీర్మానం తీసుకున్నావే. ఆ తీర్మానం తీసుకున్న మనము ఆయన మాటలనే వినాలి. ఆయన మాటలే మనకు శిరోధార్యం, ఆయన మాటలే మనకు ముఖ్యమైనవి, ఆయన మాటలే సత్యమైనవి. కాబట్టి మనకు జీవితాల్లో అలాంటి సత్యాన్ని మనం గ్రహించాలంటే ఎక్కువగా దేవునికి వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దేవునికి వాక్యాన్ని రెగ్యులర్గా చదివే అలవాటు మనం పెట్టుకోవాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే దాని అర్థం ఏంటి? సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు తన యొక్క అద్భుతమైన జ్ఞానంతో సత్యాన్ని నీకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. కాబట్టి శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. ఈ 15లో ఏదొక్కటి నీకున్నా నీవు చేసే సేవ యుక్తమైనది కాదు. మనం అనుకుంటాం దేవుని యొక్క పని, దేవుని యొక్క సేవ అంటే మనకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్తో, మనకున్న ఫిజికల్ నాలెడ్జ్తో, మనకున్న ఎబిలిటీస్తో చేస్తే బాగా సేవ చేస్తానని అనుకుంటాం మనం. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏముంది? మనుషులు కాదు నువ్వు చేస్తున్నది యుక్తమైనది అని చెప్పేది. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య, దేవుడు అప్పగించిన బాధ్యత, దాంట్లో దేవుడే యుక్తమైనదిగా మనం చేస్తున్న దాన్ని బట్టి ఆయన మనల్ని అభినందించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను అప్పగించిన దాంట్లో నువ్వేం చేసావు? నమ్మకంగా ఉన్నావయ్యా. నీ యొక్క శరీరాన్ని సజీవ యాగంగా నువ్వు నాకు సమర్పించుకున్నావయ్యా. నీలో ఉన్న ఆహాన్ని నువ్వు చంపేసుకున్నావయ్యా. నీకోసం నువ్వు ఏం చేయట్లేదు నాకు తెలుసు, నా కోసమే ప్రతిజ్ఞ చేస్తున్నావు కాబట్టి అది నాకు యుక్తమైనది. దేవుడు స్వార్థము లేని వ్యక్తి. ఆయన పెరడ చేస్తున్న ప్రతిదీ కూడా స్వార్థము లేకుండా మనం చేయాలి.
ఏది ఆశించకూడదు, ఏ ఘనతను ఆశించకూడదు, ఏ మెప్పును ఆశించిపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది మనం ఏం చేస్తామంటే, నన్ను గుర్తించట్లేదు అని చాలామంది అనుకొని బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నిజమైన శిష్యుడు ఏం చేస్తాడో తెలుసా? మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకుపోయినా అది నాకు అనవసరం, దాని గురించి నేను పట్టించుకోను. నేను చేస్తున్నది నా దేవుడు, నా దేవుడు నాకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నేను చేసేది మనుషులను సంతోషపెట్టేదానికి కాదు, నేను చేసేది దేవుని సంతోషపెట్టేదానికి అనే యొక్క లక్షణం నీలో ఉంటే శరీర కార్యాలు నీలో లేకుండా నువ్వేం చేస్తావు? జాగ్రత్త పడతావు. ఈ యొక్క శరీర కార్యాలు మనలో ఉంటే సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకొనలేం. కాబట్టి ఈ యొక్క 15 శరీర కార్యాల్లో 3 కార్యాలని మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. అది మొదటిది ఏంటండి? జారత్వం. తర్వాత ఏంటండి? అపవిత్రత. మూడవది కాముకత్వం. బైబిల్ భాషలో పండితులు చెప్తారు వీటిని లైంగిక పాపములు అంటారంటే సెక్షువల్ సిన్స్. ఇక సెక్షువల్ సిన్స్ మనలో ఉంటే శరీర కార్యాలు మనలో ఉన్నట్లు, శరీర కార్యాలు మనలో ఉన్నట్లయితే మన శరీరాలని దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించుకోలేదు, అప్పుడు మన సేవయుక్తమైనది కాదు. ఈరోజు ఇంకొక 2 ఆ లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే 4వ లక్షణం ఏంటంటే అది విగ్రహారాధన. దీన్ని ఏమంటారంటే పండితులు రిలీజియస్ సిన్స్గా కేటగిరీ చేశారు. ఏంటి? రిలీజియస్ సిన్స్ అంటే మతపరమైన పాపములు. అసలు మతాన్ని ఎందుకు ఈ లోకంలో వచ్చింది? మనిషి యొక్క ప్రయత్నం ఏంటంటే దేవుని కనుగొనాలని. మనిషి యొక్క ప్రయత్నం ఏంటంటే దేవుని ఎలాగైనా నేను సంధించాలి. దానికి మానవుడు మతాన్ని కనిపెట్టాడు. ఈ యొక్క మత పరమైన పాపములు ఏంటంటే దాంట్లో మొదటిది ఏంటంటే విగ్రహారాధన. 10 ఆజ్ఞలు మనకున్నాయి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మనకున్నాయి. ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప ఏంటి వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను మాత్రమే నువ్వేం చేయాలి? ప్రభువుగా కలిగి ఉండు. నన్ను మాత్రమే దేవుడిగా కలిగి ఉండు. నన్ను మాత్రమే ఆరాధించు. నాకు మాత్రమే సాగిలపడు. నాకు మాత్రమే నువ్వు పూజ చేయి. నేనే నీకు దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పుకుంటూ పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందే కానీ దేని రూపమునైనను నువ్వు చేసుకోకూడదు. దాన్ని నువ్వేం చేయాలి? పూజించకూడదు. కాబట్టి చాలామంది యొక్క మిస్కన్సెప్షన్ ఏంటంటే దేవుని నమ్ముకున్న క్రైస్తవులు మనం ఇదివరకు నేను ఆ యొక్క విగ్రహానికి నేను పూజించే దానిని ఇప్పుడు
యేసయ్యని నేను నమ్ముకున్నాను, ఆ విగ్రహాలకు నేను పూజ చేయట్లేదని చెప్పి విగ్రహారాధన నాలో లేదని, మనలో లేదని మనం ఏం చేస్తామంటే అనుకుంటాం. అది విగ్రహారాధనలో ఒక భాగం. మిగతా భాగం ఏంటో తెలుసా? ఈ లోకములో నేను అనేక సార్లు చెప్పా, దేవుని కంటే ఎక్కువగా దేనినైనాను ఎవరినైనాను, అది వస్తువైనా మనిషి అయినా, నువ్వు దేవునిని కాకుండా దేవుని పక్కన పెట్టి మిగతా వాటికి దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నా అది మన యొక్క జీవితాల్లో ఏంటంటే విగ్రహారాధనతో అది పోల్చబడింది. మొదటి విషయంలో దేవునికి వందనాలు, దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. కానీ రెండోది మాత్రం మన జీవితాల్లో ఇంకా ఉంటుంది. అన్ని విషయములలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటమే మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే అసలు క్రిస్టియానిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటండి? లోకం యొక్క కాన్సెప్ట్ ఏంటి? అది తెలుసుకోవాలి మనం. లోకములో ఉన్నవారు లోకం కోసం బతుకుతారు. లోకములో ఉన్నవి వారికి ప్రియారిటీస్. లోకములో ఉన్నవే వాళ్ళకు తెలిసినవి, ఇంకా మిగతా ఏం తెలియదు. దేవుని యొక్క స్థానములో మీరు ఏ వ్యక్తికైనాను ప్రాధాన్యత చూస్తున్నట్టయితే అది నీ జీవితంలో విగ్రహం. కొంతమందికి ధనం ఏంటండి? విగ్రహం. ధనాపేక్ష బైబిల్లో క్లియర్గా ఉందండి. చూద్దాం ఒకసారి, ఆ వచ్చిన మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 చదవండి. Colossians chapter 3 verse 5. అనగా చదవండి. ఇప్పుడు ఆగండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ మీ బైబిల్లో చదవండి. ఇక్కడ విగ్రహారాధన అయిన ఏంటి? ధనాపేక్ష. అంటే దాని అర్థం ఏంటి? ధనాపేక్ష నీకు కలిగినట్లయితే నువ్వేంటి? విగ్రహారాధన చేస్తున్నావు. లోకం ధనాపేక్ష కలిగి ఉంది. అందుకనే ఆ ధనాన్ని సంపాదించేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరుగులు పెడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇప్పుడు అర్థమైందా? దేవుడు కాకుండా ఇక లోకంలో నువ్వు ధనానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వటం. ఇచ్చేవాళ్ళం చాలామంది ఉన్నాం కదా. ఇక్కడ ఒక ప్రశ్న దేవుడు వేస్తాడు. ఆ జాబ్ నీకు ఇచ్చాను నేను, ఆ జాబ్ చేసేదానికి ఆరోగ్యం నేను ఇచ్చాను, ఆ జాబ్ చేయగలిగే జ్ఞానాన్ని నీకు ఇచ్చాను నేను, ఆ ప్లేస్మెంట్ నీకు ఇచ్చాను నేను. కానీ ఆ జాబ్తో అది నీకు ఇంపార్టెంట్గా కనిపిస్తుందా? నేను నీకు ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాను. జాన్ గారికి సాక్ష్యాన్ని మనం విన్నాం. అద్భుతమైన సాక్ష్యం. పని పని పని. నాకు తెలిసినంత వరకు అప్పుడున్న టెన్షన్ల కంటే, అప్పుడున్న యొక్క పరిస్థితుల కంటే, ఆ ఉద్యోగం లేకపోవటం వలన
దేవుడు అద్భుతంగా ఇక కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క పరిచర్లు గొప్పగా వాడుకుంటున్నాడు. దేవుని యొక్క పనిని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పనిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. లివింగ్ ఎగ్జాంపుల్ మన ముందే. అలాగని చెప్పి మీకున్న జాబులన్నిటి రిజైన్ చేసి బ్యాగ్ పట్టుకొని, అది కాదు నా ఉద్దేశం. దేవుడు అడుగుతాడు, చూడు చర్చిలో ఆ ప్రోగ్రామ్ ఉంది, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, అదే నీకు ఏదైనా పెళ్ళుంటే నువ్వేం చేస్తావు, లీవ్ పెడతావు. ఊరెళ్ళాలంటే లీవ్ పెడతావు. మీకే కాదు, నాకు కూడా తలుగుతుంది అనుకోవద్దే. దేవుని యొక్క వాక్యం 2 అంచుల వాడిగల ఖడ్గం. మీ అందరికీ ఒక అంచు అంతే, చెప్పేవాడికి నాకు ఒక అంచు. కాబట్టి దేవుడు అడుగుతాడు అనుకో, నా కోసం ఎన్ని లీవులు పెట్టావా నువ్వు? ఆరోగ్యం బాగలేదు, డ్యూటీకి వెళ్తావు. చర్చికి ఎందుకు రాలేదంటే ఆరోగ్యం బాగలేదు. అంటే 8 hours 10 hours జాబ్ చేసేదానికి నీకు తీర్మానం తీసుకున్నావు. ఒక 2 గంటలు, 1 గంట దేవుని యొక్క సన్నిధానంలో గడిపేదానికి నీకేంటి అంటే దాని అర్థం ఏంటి? ఇది విగ్రహారాధన కాదా? ఇలాంటివి చెప్పుకుపోతే బోళ్ళు ఉన్నాయి. ప్రాక్టికల్గా థింక్ చేద్దాం. విగ్రహారాధన అనేది డెఫినేషన్ ఏంటంటే, దేవుని కంటే దేనినైనా దేవుని పక్కన పెడితే దేవుడే ప్రియారిటీ అవ్వాలి. దట్స్ ఇట్. ఇంకో సంగతి తెలుసా, దేవుడు అన్యాయస్తుడు కాదు. బైబిల్లో ఏం మాట రాసింది తెలుసా? నా పేరట గిన్నెడు చన్నీళ్ళు నువ్వు ఎవరికి ఇచ్చినా దానిని నువ్వు మర్చిపోవచ్చు, తాగినోడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? బైబిల్కి మాట, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు మర్చిపోడు అంటున్నాడే. ఇంక కొంత ఏదైనా నువ్వు దేవుని కోసం చేస్తే మర్చిపోతాడా? మర్చిపోతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో చాలామందికి అనేకమైనవి విగ్రహాలుగా మనకి జీవితాలు ఉన్నాయి. ఈ మొబైల్ అనేది పెద్ద విగ్రహంగా మనకి జీవితాల్లో, దీనికంటే పెద్ద విగ్రహం ఏది మన లైఫ్ లేదు. దేవుడు చెప్తున్నాడు, శరీర కార్యం ఏంటంటే విగ్రహారాధన. అది నీలో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:14 చదవండి, నేను ముగిస్తాను. నేను మొదటి కొరింథీయులు 10:14. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. నేను అనేక సార్లు చెబుతున్నాను, దేవునికి సమయాన్ని ఇచ్చి నష్టపోయిన వాడు ఈ లోకంలో ఎవడో లేడు. దేవుని పక్కన పెట్టి బాగుపడిన వాడు ఈ లోకంలో ఎవడో లేడు. నేను చెప్పేదంటే దేవుని యొక్క బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. నేను క్రీస్తు రుచిని చూసావు. అనేక సార్లు క్రీస్తు వాక్యాన్ని నువ్వు వింటున్నావు, కానీ ప్రియారిటీ క్లాష్ వచ్చినప్పుడు నీ ఓట్ లోకంలో మిగతా వాళ్ళు దేనికి వేస్తున్నారో నువ్వు కూడా దానికే వేస్తున్నావు. అంటే మనలో ఏమన్నట్టు, కాబట్టి ఏ కూడికి వచ్చినా కానీ ఏం చేయాలి? ముగింపులో తీర్మానం తీసుకొని వెళ్ళాలి.
ఈరోజు ఈ కుడుకుకు వచ్చా, దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలమైన మనము నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును. మనకున్నది ఏంటి తెలుసా? వెలుచూపు వలన కాదు, విశ్వాసం వల్ల నడుచుకుంటాం. ఏంటి విశ్వాసం? దేవుడు ఉన్నాడు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేస్తాడు. నేను దేవుని వెతుకుతాను, నాకు కావాల్సింది నా దగ్గరకు వెతుక్కుంటా వస్తుంది. నేను దేవుని కోసం నిలబడతాను, ఆ దేవుడు నా కోసం నిలబడతాడు. నో ఇష్యూ. నేను ఆయన యొక్క ప్రియమైన బిడ్డను. తండ్రి తన యొక్క పిల్లలను ఏ రకంగా సంరక్షిస్తాడో, నేను నమ్ముకున్న దేవుడు అంతకంటే ఎక్కువగా నన్ను ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. క్రిస్టియానిటీ కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిత్ అండి, దట్స్ ఇట్. గుడ్డి నమ్మకం. అలాంటి గుడ్డిగా నమ్మిన వాళ్ళు పెద్ద లిస్ట్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ భగత్ సింగ్, మనుషుల దగ్గర చెయ్యి చాపలా, దేవుని దగ్గర నేను అడుగుతాను. దేవుడు ఏం చేశాడు? ఆయనకి విరోధమైన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయనకి ఏం చేశాడు? సహాయం అందించాడు. మనకి జీవితాల్లో కూడా నీతిమంతులైన మనం విశ్వాసం మూలంగా మనం ఏం చేద్దాం? జీవితం. మన జీవితాల్లో దేవుడు ఇంకొకటి ఏదైనా పక్కన పెట్టుకున్నప్పుడు, పవన్ గారి యొక్క సాక్ష్యం కూడా అదే. ఈవినింగ్ సర్వీస్లో చెప్పారు, సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా చెప్పాడు పవన్. దేవుడు ఎక్కడ ఉండడో నేను అక్కడ ఉన్నాను. ఆయన మా బ్రదర్ కావచ్చు, నా రక్త సంబంధి కావచ్చు, బట్ హీ హాజ్ పుట్ ద కండిషన్, నా ఇంటిలో బైబిల్కి స్థానం లేదు, నువ్వు వచ్చి ఉండొచ్చు. హీ టుక్ ఏ డెసిషన్. ఏం డెసిషన్? దేవుని యొక్క వాక్యానికి దేవుడు లేని ఇంట్లో నేనున్నాను. నా ప్రియారిటీ ఏంటి? మనందరికంటే బహుశా గోవిందరాజు గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడతలేదు, వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరికంటే ఆయన జూనియర్ మోస్ట్. అలాంటి జూనియర్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని నమ్ముకొని తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించిన ఆయన్ను తీసుకున్న తీర్మానం మనకి జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఇంక ఎంత గట్టిగా దేవునిలో ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడని రుచి చూచి తెలుసుకోండి. ఆ రుచి నువ్వు సరిగ్గా తెలుసుకోవాలా. ఆయనలోనికి రుచి తెలుసుకుంటే ఒక భక్త్ సింగర్ లాగా బతుకుతాం, ఒక సాధు సుందర్ సింగ్ లాగా బతుకుతాం, ఒక జోషన్న గారిలా బతుకుతాం, ఒక ఆర్ఆర్కి మూర్తి గారిలా బతుకుతాం, ఒక ఏసన్న గారిలా బతుకుతాం, ఒక డిజిఎస్ దినకర్ లాగా పడతాం మడుగుతాం, రిన్హార్డ్ బోంకే గారిలా బతుకుతాం, జార్జ్ ముల్లర్ గారిలా బతుకుతాం, బిల్లీ గ్రహం గారిలా బతుకుతాం. వాళ్ళు దేవునికి రుచి చూశారు. మనం పాడతాం, రుచి చూచి. ఎంత అబద్ధమండి ఆ పాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనుచు. ఇదొక్కడ చాలు. రుచి చూచి నువ్వు ఎరిగితే నీ జీవితంలో యెహోవా ఉత్తమవాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఉండి ఇంకేది కనపడదు. ఇంక ఆయనే ఆయనే. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. నేను ప్రిపేర్ అయ్యింది ఒకటే. ఇక్కడ మీకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా కలిసి మీతో వినిపించింది వేరే. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటే గుచ్చుకుపోవాలి, ఇక్కడ దూసుకుపోవాలి, ఇక్కడ రక్తం వచ్చేది, అప్పుడు క్రియ జరిగినట్టు.
కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? ముగింపులో తీర్మానం తీసుకుందామా లేదా? ఏమని తీర్మానం తీసుకుందాం? నాయనా, కొంతమంది విగ్రహాలను చూసి మనం తక్కువ చూస్తాం. వాళ్ళు ఒక విగ్రహానికే పూజిస్తున్నారు. సోకాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న మనం, మనకి ప్రతిదీ విగ్రహమే, ప్రతిదీ విగ్రహమే. కాబట్టి ఒకటి, దేవుని కంటే నీ జీవితంలో, నా జీవితంలో దేనినైనా ఎవరినైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే అది నీ జీవితంలో విగ్రహం. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత, మంచిగా తిన్న తర్వాత పేపర్ తీసుకొని రాయండి ఏ విగ్రహాలు ఉన్నాయి. దేనికి ప్రియారిటీ క్లాష్ వచ్చినప్పుడు బాస్ పిలుస్తాడు. బాస్ పిలిచినప్పుడు ఏమంటావు? నేను రాను అంటావా? పీకి పడేస్తాడు. అందుకు నీకేంటి? ఓ బాస్ పిలిచాడు, వెళ్ళిపోదాం. సూపర్ బాస్ పిలుస్తున్నాడు, నీకు లెక్కలోనే లేదు. కంటికి కనపడే ప్రతీది కూడా గతించిపోతుంది, జాగ్రత్త. కంటికి కనపడని రెండు శాశ్వతం. కాబట్టి కంటికి కనబడే వాటిని దృష్టి పెట్టుకొని నీ ప్రియారిటీస్ నువ్వు మార్చుకో. ఆత్మస్వరూపైన దేవుడు, ఆయన మన మధ్య జయించే ఆత్మదేవుడు నివసిస్తున్నాడండి. ఆయన ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు. ఎన్ని సహవాసాలు నిర్లక్ష్యం చేశావు. ఎర్లీ మార్నింగ్ సర్వీస్ 6:30 to 7:30, 1 hour. ఎంతమంది రాగలుగుతున్నాం? అవకాశాలు ఉన్నా రాలేకపోతున్నామే. ఫాస్టింగ్ ప్రేయర్, ఓకే, నువ్వు 4:30 వరకు ఉండక్కర్లా, ఇట్స్ ఓకే, దేవునికి తెలుసు. అట్లీస్ట్ సమ్ టైమ్ యూ కెన్ స్పెండ్. అది కూడా లేదే. ఏదైనా కార్యక్రమం నైట్ అంతా ఉన్నాయి, ఏం చేస్తావు? గుడ్లు అప్పగించుకుని వెళ్తావు అక్కడికి. అంటే దేవుడంటే అంత చీపా? దేవుడంత ఇదండి. ఆయన రక్తాన్నే దారపోసిన ఇక దేవుడు, నరకా నుంచి తప్పించిన ఇక దేవునికి నువ్వు నేను ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, విలువేంటి? మనుషులకి ఇచ్చిన విలువ కూడా దేవునికి ఇవ్వట్లేదు అంటే నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి మనం ఏం చేయాలి? దుఃఖపడాలండి. ప్రతిదీ డబ్బు డబ్బు డబ్బు. జాబ్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, కారణం ఏంటి? దుడ్డు. ఉద్యోగం లేదు, నాయనా ఈ అంటే దేవుడు కనికరించి కటాక్షించి ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమైంది? ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయి ఆ ఉద్యోగాన్ని ఏం చేస్తున్నావు? పూజిస్తున్నావు. కాబట్టి ఏం చేద్దాం? అది మనకి జీవితాల్లో. కాబట్టి ఇది ఒక తీర్మానం తీసుకుందాం, ఈ శరీర కార్యం మనకి జీవితాల్లో ఉండకూడదు. నాయన కాంవాట్మే, నా జీవితంలో నీకేం చేస్తాను? ప్రథమ స్థానాన్ని ఇస్తాను. అలాంటి జీవితాన్ని నేను జీవిస్తాను. తెలుగులోకి సామెత ఉంది, కాకై కలకాలం జీవించే దానికంటే హంసై 6 నెలలు బతికితే చాలంట. దానికి క్రైస్తవ పరిభాషలో నామకార్థ వేషధారణ కలిగిన క్రైస్తవుడిగా నీ జీవితాంతం బతికేదానికంటే, 100 సంవత్సరాలు బతికేదానికంటే యేసయ్య కోసం ఒక్క దినం బతుకు చాలు. ధన్యం, ధన్యం. కాబట్టి ఇంతవరకు జీవించిన జీవిత సరళి చాలు. దాన్ని మనం ఏం చేద్దాం? ఆచరణలో పెడతాం. నాయన నువ్వు ఉన్నావు, నువ్వు నడిపిస్తావు. కాబట్టి మనకి జీవితాలు, నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఆయన గురించి. ఆయన పేరేంటి జ్ఞాపకం ఉందా? సండే ఆరాధనకు
ఆయన అటెండ్ అవ్వాలని చెప్పి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ ఆ దేశం తరపున పంపించిన వ్యక్తి ఎరిక్ లిడిల్. తనకున్న యొక్క స్పోర్ట్ని ఎంతగానో ఆరాధిస్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆయనకి. 4 సంవత్సరాలు కష్టపడ్డాడండి, 4 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేశాడండి, 4 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నాడండి, 4 సంవత్సరాలు ఫుడ్ని కంట్రోల్ చేసుకున్నాడండి. కారణం ఏంటంటే ఆ గోల్డ్ మెడల్ సంపాదించేదానికి. ఏమైంది? అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష కరెక్ట్గా ఆరాధన టైంకే ఆయనది ఏం పడింది? పోటీ. ఏమైంది? నాలాటోడైతే 4 సంవత్సరాల కోసం ఒకసారి వస్తుంది. ఆదివారం, ప్రతి ఆదివారం ఉంటుంది కదా. కాబట్టి ఏది ఇంపార్టెంట్? 4 సంవత్సరాలు. దేశం దుమ్మెత్తిపోతుంది. దేశం నా గురించి దేశద్రోహిగా దేశం నుంచి నన్ను బహిష్కరిస్తారు. ఆ విషయాలన్నిటికీ కూడా రాజీ పడలా. నేను దేవుని యొక్క విషయంలో రాజీ పడను. పడితే నేను దేవుని యొక్క శిష్యుడను. ఇలాంటి అందరిని దేవుడు మన మధ్య ఉంచాడు. ఎంత గొప్ప విశ్వాసుల సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి ఉన్న యేసు వైపు చూచుచు మన ఎదుట పంచబడిన పందెంలో ఓపికతో అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్.